మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం 9 కాంపోనెంట్స్ స్కూళ్లు ప్రవేశపెట్టడంలో భాగంగా తక్కువగా స్ట్రెంత్ ఉన్న ప్రైమరీ స్కూళ్ళు కావచ్చు లేదా అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు కావచ్చు, దగ్గరలో అంటే 3 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్లో కలిపే విధంగా పలు సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం చిత్తూరు నగరంలోని మురకంబట్ అగ్రహారంలో ఉన్న ఒక ప్రైమరీ పాఠశాలను మూసివేసి దాన్ని దగ్గరలో ఉన్న అప్పర్ ప్రైమరీ పాఠశాలలో చేర్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆ పాఠశాలే కావాలని, మేము 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్కి వెళ్ళలేమని రోడ్డు దాటాల్సిన పరిస్థితి వస్తుంది, విద్యార్థులకు ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని వారు రోడ్డెక్కి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మాట్లాడుతున్నాను. మేము పనికి పోయేవాళ్ళు మా పిల్లలు స్కూల్కే కావాలని మేము కోరుకుంటున్నాము. ముక్కమట్టంతా మేము పంపాము. మేము వచ్చి అక్కడ బస్సు లారీ అంతా వస్తుంది. మా పిల్లకాయలని చూసేవాళ్ళు ఎవరు లేదు. ఏమైనా అయితే కూడా మాకు చెప్పేవాళ్ళు లేరు. అక్కడ ఏమి ఆ స్కూల్ జైలు లాగుంది. ఏమి అదంటే మాకు ఈ స్కూల్ గ్రౌండ్ అంతా బాగుంది, టీచర్స్ బాగున్నారు, బాగా చెప్పిస్తారు పిల్లకాయలకు. మేము పనికి పోతే కూడా పిల్లలు ఇంటికి వస్తారు. నమస్కారం, నా పేరు కిషోర్. నా పిల్లలు ఇక్కడ ఈ స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడ ఈ స్కూల్ ప్రైమరీ స్కూల్ నుండి మోడల్ స్కూల్ చేయడం ముట్టుముట్టు మార్చుతామని చెప్పారు. ఇదైతే మాకు సౌకర్యంగా ఉంది. బట్ ఏమరా అంటే ఇక్కడ నుండి డిస్టెన్స్ ఎక్కువ, 1 కిలోమీటర్ పోవాల్సింది. మేము పనులకు పోతాము, మా పిల్లలు ఇక్కడైతే నడుచుకుంటూ వచ్చేస్తారు. అక్కడ ఎర్లీ మార్నింగ్ స్కూల్ బస్సులు ఒక 10 ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది. రైల్వే ట్రాక్ ఉంది, అక్కడ గ్రౌండ్ ఫెసిలిటీస్ లేవు. ఒక ప్రైజ్ ఎంపించాలన్నా ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలన్నా రోడ్లో నిలబెట్టే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కాకుండా గ్రౌండ్ కావచ్చు, మంచి అట్మాస్ఫియర్ కావచ్చు, చెట్లు, పర్యావరణం అంతా మంచిగా ఉంది. ఇటువంటి వాతావరణంలో పిల్లలు చదువుకుంటే బాగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలము. ఇదైతే మేము ఖండిస్తున్నాము. ఆ స్కూల్ అయితే మాకు అవసరం లేదు, ఇక్కడైతే కంటిన్యూ చేస్తాము. నా పేరు గాయత్రి. నేను అగ్రహారం. ఇక్కడ అన్ని విధాల రక్షణలు ఉన్నాయి, మాకు అన్ని విధాల సేఫ్టీస్ ఉన్నాయి. మేము పనికి పోయే వాళ్ళము, ఇంట్లో ఉండే వాళ్ళం కాదు సార్. మేము పనికి పోతే కూడా మా పిల్లలు నేరుగా స్కూల్కి వచ్చేస్తారు, నేరుగా ఇంటికి సేఫ్గా వచ్చేస్తారు. మురకంబట్లో ఏ విధంగా సేఫ్టీ లేదు, ఏ విధంగా రక్షణ లేదు సార్. మా పిల్లల్ని ఇక్కడి నుంచి మేము అక్కడ పంపించలేము సార్. అది ఇక్కడ ప్రైమరీ పిల్లలు అంటే బాగా పాడుకుంటూ చదవాలి సార్. ఆ స్కూల్లో జైల్లో బంధించినట్టు ఉన్నాయి సార్. స్కూలు ఆ చిన్న రూమ్స్ ఉన్నాయి, అన్ని రూమ్స్ ఉంటే కూడా చిన్నగా ఉన్నాయి సార్. రూమ్ జైలు లాగా ఉంది. ఇక్కడ అన్ని విధాల రక్షణలు ఉన్నాయి. మా స్కూల్ మళ్ళీ ఇక్కడే కావాలి సార్. ఫ్లాగ్ ఇనాగ్రేషన్స్ కూడా మేము ఇక్కడ రోడ్లో జరుపుకుంటాం సార్. అక్కడ రోడ్లో జరుపుకోవాలి. మాకు అదంతా వద్దు సార్. మా స్కూల్ ఇక్కడ మాకు పెట్టండి సార్. పిల్లలకి ఏ విధంగా అక్కడ బస్సులు ఒక రోజుకి 30-40 బస్సులు వస్తాయి. ఏ విధంగా సేఫ్టీ లేదు. పిల్లలకి ఏమైనా అయితే కూడా మాకు ఇన్ఫార్మ్ చేసే వాళ్ళు ఎవరు లేదు సార్. మాకు అట్లా భయంతో పంపించాలని అవసరం లేదు సార్. మీరు బుక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, స్కూల్ ఇక్కడ జరపకపోయినా మా పిల్లల్ని మేము ఇక్కడే జరిపిస్తాం సార్. ఇక్కడ పంపిస్తాం స్కూల్కి, ఇక్కడే చదివిస్తాం సార్. ఇది మాకు కోరిక సార్. కోరుకుంటూ మీకు న్యాయం కోరి అడుగుతున్నాం సార్.